ఇది మన టీజీవీ తెలుగులో మొట్టమొదటి ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ. వెల్కమ్ టు ది గైడింగ్ వాయిస్ తెలుగు. మనము స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే మీ గైడింగ్ వాయిస్ ఎవరండి? గైడింగ్ వాయిస్ అంటూ అనేది ఐ డోంట్ నో, నాకు పలానా మనిషి అని చెప్పాను నేను, బట్ నాకు నా ఇన్నర్ కాన్షియస్ ఈజ్ అ గైడింగ్ వాయిస్ ఆల్వేస్. ఇట్ విల్ కాషన్ మీ, ఇట్ విల్ కంట్రోల్ మీ, ఇట్ విల్ మోటివేట్ మీ. సో న్యాచురల్గా మనము ఆ కాన్షియస్లో ఉండి ఆ భయము రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు తప్పులు జరగవు. అదే. సో ఈ సిస్టంలోకి నేనైతే టీచింగ్లో ఇనిషియల్గా ఉన్నాం చాలా సంవత్సరాలు. అక్రాస్ ఇండియాలో వర్క్ చేసినప్పుడు కూడా చాలా గ్యాప్స్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి, కోటా నుంచి, బెంగళూరు, అన్నింటిలో వర్క్ చేసి చాలా గ్యాప్స్ కనిపిస్తున్నాను. సో అక్కడ అకౌంటబిలిటీ లేదు, చాలా గ్యాప్స్ ఉన్నాయి. సో నా గైడింగ్ వాయిస్ డెఫినెట్గా ఒక పేరెంట్ తనకి ఏం కావాలో కొంచెమే తెలుసు, ఎక్కువ తెలియదు. అదే. And the child is not properly directed, right? So ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేస్తే నాకు నలుగురు ఇంపార్టెంట్ అనుకోవాలి. నా పేరెంట్ హూ ఇస్ ఇగ్నోరెంట్, హూ ఇస్ నాట్ అవేర్, ద చైల్డ్ హూ ఇస్ మిస్గైడెడ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, అండ్ మై టీమ్ మెంబర్, మై ఎంప్లాయీస్, అండ్ మై డెఫినెట్లీ మై పార్ట్నర్స్ హూ ట్రస్టెడ్. రైట్. సో అన్నప్పుడు వీళ్ళు ఇక్కడ తప్పు జరగకూడదు. నో మిస్టేక్ షుడ్ హ్యాపన్ ఇన్ ఆల్ దిస్. ఈ నలుగురు ఆస్పెక్ట్స్, నలుగురు పర్సన్ జరగకూడదు అన్నప్పుడు మై కాన్షియస్ ఇస్ మై గైడింగ్ వాయిస్ కంపల్సరీ. రైట్. జస్టిస్ జరగాల్సింది నలుగురికి ఎప్పటికీ కూడా అట్లా. సో దట్ ఈస్ మెయిన్ థింగ్ విచ్ విల్ డ్రైవ్ మీ అండ్ మై టీమ్ మెంబర్స్ ఆల్సో. ఓకే. దట్ హౌ యూ హ్యావ్ టు బి రియలిస్టిక్ అండ్ విత్ లాట్ ఆఫ్ ఇంటిగ్రిటీ, వర్క్ 24/7 టు డెలివర్ ద కమిట్మెంట్స్ వాట్ వి మేడ్. ఆ భయం అనేది మనకు ఉంటే ఖచ్చితంగా ఆ కర్మ అంటాం కదా, రైట్. దట్ ఈస్ ఇంపార్టెంట్. దెర్ ఇస్ అ పర్పస్. నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది కావచ్చు, దేనిలో ఉంది మంచిగా ఉన్నట్టు. సో లెట్ us డూ దట్ బెస్ట్ అన్నట్టు ఉంటుంది అన్నట్టు. రైట్. అట్లా ఎందుకంటే చాలా గ్యాప్స్ ఉన్నాయి సిస్టంలో. సో ఈ రెగ్యులర్ స్కూల్స్, కాలేజ్ సరిపో అని కొంచెం ప్రయత్నంతోనే స్టార్ట్ చేసాం అన్నట్టు. సో గైడింగ్ వాయిస్ ఇస్ ఆల్వేస్ మై ఇన్నర్ కాన్షియస్. ఓకే. అంతే. ఓకే. సో మెనీ పీపుల్, చాలా మంది ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు, గొప్ప ఎడ్యుకేషన్స్ ఉన్నారు. రైట్. బట్ నాకు ఎప్పటికీ నాకు రోజు అలర్ట్ అయ్యేది ఇదే అన్నట్టు. ఎప్పుడు పొద్దున్న లేస్తే నాకు ఏదైనా కూడా ఇక్కడ మెసేజ్ జరగొద్దు, ఇంకా బెటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తుంటాం. సో మై కాన్షియస్ ఇస్ గైడింగ్ వాయిస్. ఓకే. సో ఆడియన్స్కి ఒక సర్ప్రైజ్ క్వశ్చన్ ఇవ్వాలా? ఓకే. నేను వెంకట్ గారి కన్సెంట్ తీసుకోకుండా ఈ క్వశ్చన్ అడుగుతున్నాను మీకు. మన ప్లాట్ఫామ్లో వెంకట్ మురికి గారి పాప వచ్చారు. ఆ పాప ఎవరో గెస్ట్ చేయండి. గెస్ట్ చేస్తే మీరు నాతో లంచ్ చేసే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఎవరు గెస్ట్ చేస్తారో వాళ్ళకి. అండ్ ఇమీడియట్ రిలేటివ్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దాట్. ఓకే. సో చూద్దాం ఎవరు గెస్ట్ చేస్తారు.